మరి ఈ 10 రోజులు కూడా విజయవాడ ప్రజలు జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో నరకం అనుభవించారు. ప్రకృతి వైపరీత్యాల మూలంగా సంభవించే నష్ట తీవ్రతని ప్రభుత్వాలు తగ్గించగలం. దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వయసుని కానీ ఆయనకున్న సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటినీ పక్కన పెట్టి ప్రజలకి కష్టం కలగకూడదు అనే లక్ష్యంతో ప్రజల్ని కష్టాల నుంచి బయటపడేయాలి, వాళ్ళకి అహర్నిశలు ప్రతి నిమిషం కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందజేయాలి, ఇంత కష్టం ఉన్నా కూడా అనే లక్ష్యంతో ఆయన పనిచేసిన తీరు అమోఘం. మరి దేశం అంతా కూడా ఈరోజు టాక్ ఆఫ్ ది నేషన్ అయిపోయారు. ఏ విధంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఎలా కష్టపడ్డారు అని చెప్పేసి మరి అందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా పనిచేశారు. ఆయన కృషికి తగ్గట్టు యంత్రాంగం, అధికార యంత్రాంగం కానివ్వండి, మరి పార్టీ యంత్రాంగం కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ప్రత్యేకంగా విజయవాడ ఎమ్మెల్యేలు పెద్ద రామ్మోహన్ గారు, సుజనా చౌదరి గారు, ఉమా గారు వాళ్ళ అహర్నిశలు వరదలోనే ఉండి మరి ప్రజలందరికీ 24 గంటలు కూడా సేవ చేయడం అమోఘం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఎప్పుడూ లేని విధంగా ప్రజలందరికీ కూడా మరి ఆ వారం 10 రోజులు కూడా ఫుడ్ అందజేస్తాం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన పాలు, ఫుడ్, బిస్కెట్లు అన్నీ కూడా సాధ్యమైనంత వరకు హెలికాప్టర్లు, డ్రోన్స్ కూడా వినియోగించి చేస్తాం జరిగింది. మరి దాంతో ఇప్పుడు ఏమో తగ్గుముఖం పట్టింది వరద. మా బాధ్యత అయిపోయిందని అనుకోకుండా ప్రభుత్వం ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు రోజు సమీక్షిస్తూ తర్వాత వచ్చే సమస్యల్ని ఏ విధంగా అధిగమించాలని చెప్పేసి ఆలోచించేస్తున్నాం. ప్రత్యేకంగా శానిటేషన్ కానివ్వండి, వాళ్ళకి నష్టపరిహారం అందించడం కానివ్వండి, అదేవిధంగా అంటువ్యాధులు ప్రబలకుండా ఏం చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఆలోచించి ఇప్పటికే మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశాం. శానిటేషన్ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నాం. ఎన్యూమినేషన్ కూడా దాదాపు పూర్తి అయిపోయినట్లుంది. ఎన్యూమినేట్ అయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం త్వరలో ఇవ్వడానికి కూడా మరి చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా జిల్లాల్లో కూడా ఈ వరద మూలంగా ఏదైతే దెబ్బతిన్న వర్క్, ట్యాంకులు కానీ రోడ్లు కానీ ఉన్నాయో ఇమ్మీడియట్ గా టెంపరీ రిస్టరేషన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ప్రారంభించి ఇప్పటికే అవి కూడా పూర్తి కావస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా చేస్తా ఉంటే ప్రతిపక్షం ఎంతసేపు బురదల్లే కార్యక్రమం తప్పితే ప్రభుత్వంలో ఇంకా ఏదైనా చేయాల్సి ఉండొచ్చు. కొంతమందికి ఏదన్నా అక్కడ ఉన్న ఒత్తిడిలో కానివ్వండి, లేకపోతే చేరుకోలేని ప్రాంతాలకు కానివ్వండి, ఏదైనా మీ దృష్టికి ప్రజలకి అసౌకర్యాలు దృష్టికి వస్తే అవి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వాటి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కోరాలి తప్పితే ఎంతసేపు ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారని ఎదుగుతాం, ఎక్కడ ప్రభుత్వం మీద బురదల్లటానికి అవకాశాలు కలుగుతాయి అని చెప్పేసి ఆలోచించారు తప్పితే ఎక్కడ కూడా సమస్య పరిష్కరించడానికి ప్రతిపక్షం ప్రయత్నం చేయకపోవటం చాలా శోచనీయం. ఈరోజు ఆలోచన చేస్తున్నారు ప్రజలందరూ కూడా. అక్కడ ప్రకాశం బ్యారేజీ దగ్గర 4 బోట్లు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తులతో ఇసుక నిండుగా ఉండి మరి బరువైన ఐరన్ బోట్లు వచ్చి ఏ విధంగా తగిలినాయి. ఎందుకంటే గత చరిత్రను చూస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన విధానాలు కానివ్వండి, ఆలోచన చేసిన విధానాలు కానివ్వండి, లేదా ఆ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసకర చర్యలు కానివ్వండి, అవన్నీ చూస్తే అది వాస్తవమేమోనని అనుమానం కలుగుతుంది. అనుమానమే కాదు, ఈ మధ్య ప్రాథమిక ఎంక్వైరీలో కూడా మరి కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉందని చెప్పేసి మరి తెలుస్తా ఉంది. అది వాస్తవం అయితే అది క్షమించరాని నేరం. రాజకీయాలు ఎన్నైనా చేసుకోవచ్చు కానీ ప్రజలకి నష్టం కలిగించే చర్యలు, అది కూడా మామూలు నష్టం కాదు. ఒకవేళ ఏదైనా జరగరాని నష్టం జరిగి ఉంటే ఏమైపోయారు కృష్ణా జిల్లా రైతాంగం కానీ, ప్రజలు కానీ, ఈ నదీ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ ఏమైపోయేవాళ్ళు. సో నిజంగా అది వాస్తవం అయితే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా అంత దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. అది కాక ఎన్నికలు జరిగి ఇంకా 3 నెలలు కాలేదు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకించిన విషయం స్పష్టంగా అర్థమైనా కూడా ఇంకా ఏదో రాజకీయంగా సాధించాలని అనుకుంటాం. అది వ్యక్తిగత కక్ష, మీ ఆలోచన తీరు తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా యూజీవీ నియోజకవర్గానికి సంబంధించిన సుంకోళ్ళ గ్రామస్తులు, ఆ సుంకోళ్ళ గ్రామం నుంచి అమెరికా వెళ్ళి స్థిరపడిన వాళ్ళందరూ కూడా మరి ఇటీవల వరదల్లో నష్టపోయిన వాళ్ళకి మానవతా దృష్టితో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బియ్యము,
దుప్పట్లు, టవల్స్ అవన్నీ కూడా పంపించారు. గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో అవన్నీ కూడా ఇక్కడ తీవ్రంగా నష్టపోయిన వాళ్ళకి ఎంతో కొంత వృతాభక్తి సాయం చేయాలని చెప్పేసి మేము కూడా వచ్చారు.